హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. అందరూ పూజ ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ అది క్లీన్ చేసేసుకొని నీట్గా స్టవ్కి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాం. ఎందుకంటే ఈరోజు అగ్నిదేవుడికి సంబంధించిన పూజ కాబట్టి స్టవ్ని శుభ్రం చేసుకొని నీట్గా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలి. అలానే మనము సూర్యభగవానుడికి ప్రసాదం చేయాల్సిన గిన్నె ఏదైతే ఉంటుందో మనము ఇత్తడి గిన్నెలో ప్రసాదం చేస్తే చాలా మంచిదండి. ప్రసాదం కూడా చాలా మంచిది. దేవుడికి పెట్టేది ఏదైనా సరే మనం ఇత్తడి గిన్నెలో ప్రసాదం చేస్తే బాగుంటుంది. ఆ ఇత్తడి గిన్నెకి మనం మామూలుగా ఏదైనా పూజ చేసుకునేటప్పుడు పసుపు రాసి బొట్టు పెడతాం కదా, అలా కాకుండా ఈ సూర్యభగవానుడికి పూజ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా గంధము చుట్టూరా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలానే 3 పిడికిలు బియ్యం తీసుకొని మనము అవి కడగకుండా అలానే శుభ్రం చేసుకొని కొద్దిగా నెయ్యి రాసుకుని ఆవు నెయ్యిని రాసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే పాలు కూడా మనము పరవాన్నం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి వేసే పాలు కూడా ఆవు పాలే తీసుకోవాలి. దేవుడికి పెట్టే ప్రసాదం ఆవు పాలతో చేస్తే చాలా మంచిది. మన ఇంట్లో వాళ్ళ పేరు తలుచుకొని 3 పిడికల బియ్యం కూడా పాలలో మనం వేసుకోవాలి. మామూలుగా వండినట్టుగా నీళ్లు వేసుకొని అందులో బియ్యం ఉడికిన తర్వాత పాలు వేసుకుంటారు కదా, అలా చేయకూడదు. పాల్లోనే బియ్యం వేయాలి. ఇంకోటి అండి, పాలు పొంగేటప్పుడు పాలు పొంగుతున్నాయి అన్న మాట అసలు అనకూడదు. అలానే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేయకూడదు. ఓన్లీ పాలు, ఆవు పాలు, బెల్లం అంతే. భగవానుడికి పెట్టే ప్రసాదంలో ఓన్లీ బియ్యము, ఆవు పాలు. మనకి చెరుకు గడ ఉంటే చెరుకు గడతోనే తిప్పుకోవాలి. ఒకవేళ మనకు అది లేకపోతే ఇత్తడి గరిటె పెట్టుకోవచ్చు. ఇంకా భగవానుడికి ఇష్టమైనవి ఎరుపు రంగు కాబట్టి అక్షింతలు కూడా అక్కడ ప్లేట్లో రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ అక్షింతలు కూడా రెడ్ కలర్లోనే వేసుకున్నాను. ఇప్పుడు దేవుని సామాన్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను.